తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పేదల మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు ఎన్టీఆర్ టిట్కో ఇల్లు. మనం ఆ రోజు కొన్ని బ్లాకులు 100%, కొన్ని బ్లాకులు 90%, కొన్ని బ్లాకులు 80%, కొన్ని బ్లాకులు 70%. 70 నుంచి 100% ఆ రోజు ఎన్టీఆర్ టిట్కో ఇల్లును మనం పూర్తి చేసాం. ఆ రోజు క్వారంటైన్ కేంద్రాలుగా కూడా ఆ రోజు ఎన్టీఆర్ టిట్కో ఇల్లును గత ప్రభుత్వం వాడినటువంటి పరిస్థితి. ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్స్ 20-30% ఏదైతే ఉందో 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ పెట్టి పని చేయనటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు మనం ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆ ఇళ్ళన్నీ కూడా చెదలు పట్టి పొదలు పెరిగిపోయి అసలు నివాస యోగ్యంగా లేనటువంటి స్థితిలో మరి 5 సంవత్సరాల పాలన పాపం ఒక శాపంగా మారినటువంటి పరిస్థితి. ఇంకొక దుర్మార్గం ఏంటంటే ఇల్లు సంబంధించిన బ్యాలెన్స్ పనులు చేయలేకపోయారు. పనులు చేయకపోగా ఏదైతే మనం ఆ రోజు కట్టినటువంటి ఇళ్లను బ్యాంకులకి పంపించి సంతకాలు పెట్టించుకొని ఒక్కొక్క ఇంటి మీద 3,65,000 రూపాయలు, అంటే నేర్లీ దగ్గర 150-160 కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లు నుంచే ఈ ఇళ్ల మీద గత ప్రభుత్వం రుణం మరి వాళ్ళందరికీ కూడా అకౌంట్లో పడినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఆ టిట్కో ఇళ్ళ నుంచి తెచ్చుకునేటువంటి రుణం ఏదైతే ఉందో ఈ ఇల్లు నిర్మాణానికి ఉపయోగించారని అంటే 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు. మరి ఆ తీసుకునేటువంటి ఆ 150-160 కోట్లు టిట్కో అకౌంట్లో ఉన్నాయంటే అక్కడ లేవు. అంటే పేదల ఇల్లు కూడా తాకట్టు పెట్టినటువంటి డబ్బులు కూడా డైవర్ట్ చేసుకుని పోయారు. మళ్ళీ ఇటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట ఇచ్చాం పేదలు మహిళలు అనేటువంటి విషయంతో మళ్ళీ మేము బయట అప్పు తెచ్చుకుని హడ్కో దగ్గర మళ్ళీ ఈరోజు ఇళ్లను ఒక్కొక్కటి పూర్తి చేస్తూ వారం రివ్యూ చేసుకుంటూ అటు ఎల్ఎన్టీ కానీ ఇటు టిట్కోని కానీ ఎప్పటికప్పుడు అటు మినిస్టర్ గారితో ఒక పక్కన టిట్కో ఎండీ గారితో ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఇంకా మేము ఇవ్వాల్సింది 111 బ్లాకులు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మనము ఈ టిట్కో ఇళ్లలో ఆ 111లో మరి చాలా వరకు దగ్గర ఒక అరౌండ్ ఒక 60 వరకు కూడా మరి రేపు ఏదైతే ఉగాది సమయానికి పూర్తి చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. మిగిలినటువంటివి కూడా 47-48 ఏవైతే మిగిలినవి ఉన్నాయో అవి కూడా ఈ యొక్క జూన్ నెల కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ పెట్టుకుని ఈ యొక్క జూన్ నెల వచ్చే సమయానికి మ్యాక్సిమం క్లోజ్ అయిపోయేటువంటి విధంగా అన్ని ఇళ్ళు కూడా పూర్తి అయిపోయేటువంటి విధంగా అందరికీ కూడా ఇక్కడ ఇల్లు అప్పగించేటువంటి విధంగా ముందుకెళ్ళేటువంటి విధంగా రివ్యూ చేసుకుంటూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.